ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో పశుపోషణ పాత్ర కీలక. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన అవగాహన కార్యక్రమాలు. ఆరోగ్యకరమైన పాడి సంపదను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచన. ఆకాశవాణికి 90 ఏళ్లు. జిల్లా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్న కలెక్టర్ రాజర్షి షా. ఉత్సాహంగా సాగిన వాకథాన్ ర్యాలీ. వేలలో జొన్న కొనుగోలు ప్రారంభం. అన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలని స్థానిక రైతుల డిమాండ్స్. ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా. పశు సంపదపై అన్నదాతలు ప్రత్యేక దృష్టి సారించి సత్ఫలితాలు పొందాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బేల మండలం సిర్సన్న గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయి శంకర్ తో కలిసి ఆయన హాజరయ్యారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో పశుపోషణ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం బేల మండలం సిరిసన్న గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పశుసంవర్ధక చికిత్స అవగాహన మేలుజాతి దూడల ప్రదర్శన కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాయి శంకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా కలెక్టర్, సర్పంచ్ అధికారులు గోమాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ జాతుల పశువుల ప్రదర్శనను, మందుల స్టాళ్లను తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పశు వైద్య అధికారులు రైతులకు వివిధ సబ్సిడీ పథకాలు, టీకాల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఉత్తమంగా పెంచిన ముర్రా గేదె దూడలు, దేశవాళీ ఆవు దూడల యాజమాన్యాలకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులుగా పాల క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ స్వామి, బేలా వ్యవసాయ అధికారి సాయితేజ, బేలా పశువైద్య అధికారి డి ప్రథన్, ఎంపీఓ మహేష్, సర్పంచ్ కాక్ష్యం పోచక్క, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేలుజాతి దూడలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచడం ద్వారా పాల దిగుబడి పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ వంటి ఆధునిక సౌకర్యాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. దూడలు పుట్టినప్పటి నుండి వాటికి సరైన పోషకాహారం, సకాలంలో టీకాలు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన పాడి సంపదను పెంపొందించుకోవచ్చని రైతులకు సూచించారు. పశు సంపదతో మళ్ళీ ప్రకృతి వ్యవసాయం కూడా మనం తప్పకుండా చేయాలి. ఎవరైనా చేస్తున్నారా మొత్తం ప్రకృతి వ్యవసాయంతో? ఓ వెరీ గుడ్, చాలా సూపర్. మళ్ళీ ఇక్కడ అంటే చాలా ఆదర్శ రైతులు ఉన్నారు. సో ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, పశు సంపద కూడా మేపుతున్నారంటే చాలా సంతోషం. సో ఇట్లా మా రిక్వెస్ట్ డిఓ గారితో, డివిహెచ్ఓ గారితో కొంత సక్సెస్ స్టోరీస్ తయారు చేసి మళ్ళీ మనం వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా ఇట్లా షేర్ చేస్తే ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పశు సంపద మేపుతున్నారు, పెంచుతున్నారు, తర్వాత పశు సంపదతో ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, వాళ్ళతో మనం కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని మరి వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా షేర్ చేస్తే ఇంకా రైతులు కూడా ముందుకి వస్తారు, ఎంకరేజ్ కూడా అవుతారు. లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ రైతులు దాంతో ఏవైతే లాభాలు ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం సీజన్ ప్రకారం మళ్ళీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీ కూడా మళ్ళీ పశు సంస్థ శాఖ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ మనం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి కూడా ఇందాక చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటే స్కీమ్ అంటే అప్పర్ లిమిట్, అంటే ఎంతవరకు మనం యూనిట్ పెట్టచ్చు, చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అంతవరకు అవసరం లేకపోవచ్చు. మనం చిన్న నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 10 లక్షలనా 20 లక్షల దాని ప్రకారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను మొన్న బ్యాంకర్స్తో కొంత రివ్యూ చేస్తే చాలా మంది చాలా ఎక్కువ సబ్సిడీ వస్తాయి కాబట్టి చాలా ఎక్కువ యూనిట్ కాస్ట్ పెట్టిండ్రు. అంటే అంత అవసరం లేకపోవచ్చు, మనం చిన్నటి నుంచి కూడా స్టార్ట్ అయినా మళ్ళీ తర్వాత కూడా మనం పెద్ద అయినా కూడా చేయొచ్చు. సో వచ్చే ఇప్పుడు ఇందాక డివిహెచ్ఓ కూడా చెప్తున్నారు, మళ్ళీ వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ స్కీమ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో మా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న డాక్టర్స్తో కూడా, గోపాల్ మిత్రతో కూడా దయచేసి అప్పుడు అప్లికేషన్స్ తీసుకొని ఆన్లైన్ చేయాలి. ఎమ్మెల్యే పాయి శంకర్ మాట్లాడుతూ పాడి రైతులకు అన్ని విధాల అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. రైతులకు అవసరమైన మేలు రకం గడ్డి విత్తనాలు, గడ్డి కటింగ్ మిషన్లను ప్రభుత్వం అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత పాడి పరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని, జిల్లాలోని పాడి రైతుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పశువులు లేకుంటే
మనుషుల జీవితాలకు చాలా కష్టం. అది ప్రత్యేకంగా ఈరోజు ఎన్ని రసాయన ఎరువులు వచ్చినా, మీకు యూరియా వేసినా, డిఏపి వేసినా, ఎన్ని రసాయన ఎరువులు వచ్చినా కూడా ఈరోజు పశువుల పేడ ద్వారా పండించేటటువంటి వ్యవసాయానికి ఈరోజు ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత దొరికేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సంపద కావాలి. ఇప్పటికి కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా ఎంతైతే మనకు ఉన్నదో దానికి సరిపడా ఇక్కడ పాల ఉత్పత్తి కూడా మనకు లేదు. మరి ఇదంతా కావాలంటే ఈ యొక్క పశువులను మారుతున్నటువంటి ఈ యొక్క అధునాతన అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ మేలు జాతి రకాలు ఎక్కడైతే ఉంటాయో, నేను ఇంతకుముందు కలెక్టర్ గారు మనమంతా అక్కడ డిస్కస్ చేసుకునేటప్పుడు పుంగనూరు ఆవుల గురించి మాట్లాడాం. ఈరోజు పుంగనూరు ఆవుల వల్ల, ఆ పుంగనూరు ఆవుల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క దూడలకు ప్రపంచంలోనే పెద్ద గిరాకీ. 2 నుంచి 2.5 లక్షల రూపాయలు పుట్టినటువంటి దూడని వచ్చి ఆ గుంటూరు ఏరియాలో ఈ దేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చి అక్కడ నుంచి కొనుక్కొని పోయేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరోవైపు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాంసీ మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ పశువులకు వచ్చే గర్భకోశ వ్యాధులు, సాధారణ వ్యాధులకు చికిత్స అందించారు. పశు పోషకులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వేసవిలో పశువులకు వడదెబ్బ లక్షణాలు, సంరక్షణ మార్గాలను వివరించారు. జొన్న కోతలు ముగిసిన నేపథ్యంలో వర్షాలకు జొన్న లేపలు తినకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సతీష్, స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, అదేవిధంగా వివిధ రకాల వ్యాధుల గురించి చికిత్సలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పశు యజమానులకు, రైతులకు వడదెబ్బ అంటే ఎండాకాలంలో పశువులకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు జొన్న పంట కోతకు వచ్చింది కాబట్టి జొన్న తీసిన వెంటనే రైతులు అలాగే వదిలేస్తున్నారు కొయ్యలు, కాబట్టి దాంట్లో జొన్న లేపలు వచ్చే అవకాశం ఉంది. ఆ లేపలు తినడం వల్ల పశువులు త్వరితగతిన చనిపోయే అవకాశం ఉంది. అంటే దాంట్లో సైనాయిడ్ పాయిజన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా టైం ఇవ్వదు, తొందరగానే దాని ప్రభావం చూపించి పశువులు చాలా పెద్ద మొత్తంలో చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ జొన్న కోత అయిపోయిన తర్వాత వెంటనే దున్ని ఆ జొన్న కొయ్యాలనేటి తీసేయాలని ఈ సందర్భంగా అందరికీ వినవి. ఆకాశవాణి కేంద్రం ప్రారంభమై 90 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వాకథాన్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజశేష ర్యాలీని ప్రారంభించి సంబంధిత అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. శుక్రవారం స్థానిక ఆకాశవాణి కేంద్రంలో 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వాకథాన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వాకథాన్ ర్యాలీ ఆకాశవాణి కేంద్రం నుండి గాంధీ పార్క్ వరకు కొనసాగింది. అనంతరం ఆకాశవాణి అధికారులు కలెక్టర్ కు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రామేశ్వర్, సుమన స్పతిరెడ్డి, యాంకర్లు లెనిన్, శ్రోతలు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఆకాశవాణికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దేశంలో తొలినాళ్లలో ప్రారంభించబడిన మొదటి 3 ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటిగా ఆదిలాబాద్ నిలవడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ కేంద్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య పాఠశాల, కేవీకే ద్వారా అందుతున్న వివిధ రకాల పథకాలను గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి చేరవేయడంలో ఆకాశవాణి అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు. టీవీలు లేదా వార్తాపత్రికలు చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఆకాశవాణి సమాచార వారధిగా పనిచేస్తోందని గుర్తు చేశారు. జిల్లాలోని ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆకాశవాణి కీలక పాత్రను పోషిస్తుందని, గిరిజన కళలు,
ఆర్ట్ వాయిస్ ను రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి వేడుకల్లో ప్రజలందరికీ ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆకాశవాణికి జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆదిలాబాద్ కు చెందిన ఇప్ప పువ్వు లడ్డు గురించి ప్రస్తావించడంతో ఈ ప్రాంత విశిష్టత దేశమంతటికీ తెలిసిందని అన్నారు. జిల్లా ఖ్యాతిని పెంచుతున్న ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్యోగులకు, కళాకారులకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఏవైతే చరిత్రలు ఉన్నాయో సుమన్ సత్యరెడ్డి గారు చాలా డీటెయిల్ గా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే మన ఆకాశవాణి ఆదిలాబాద్ కూడా అంటే అప్పుడు ఓన్లీ 1 ఆఫ్ ద 3 స్టేషన్స్. సో అది ఒక గొప్ప చరిత్రం ఆదిలాబాద్ కోసం కూడా. అంటే ఆదిలాబాద్ లో ఒకటి ఏం జరిగింది అంటే మనం ముందుగా చెప్పాలి అంటే ఇట్లా కూడా మనం దేశంలో చెప్పుకోవచ్చు దట్ ఆదిలాబాద్ లో 1 ఆఫ్ ద ఫస్ట్ 3 ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కూడా స్టార్ట్ అయింది. సో అదే గొప్ప చరిత్ర మన ఆదిలాబాద్ కి ఆకాశవాణి ద్వారానే రావడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు చాలా పెద్ద స్థాయి వరకు కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని గురించి కూడా మా అధికారులు కానీ నేను కూడా మీ సర్వీసెస్ తీసుకొని ఆదివాసీ మాలమూరు ప్రాంతంలో కానీ లేదు ఇంకా కూడా వివిధ అన్ని రకాలు సెక్షన్ సొసైటీ యువతులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం టీబీ ముక్త భారత్ అభియాన్ గురించి కానీ, ఆరోగ్య పాఠశాల గురించి కానీ, కేవీకే నుంచి కూడా వివిధ రకాలు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీ సర్వీసెస్ తీసుకొని మళ్ళీ ఎందుకంటే చాలా మంది లిసనర్స్ కూడా ఉంటారు. అండ్ ఇంత రిమోట్ ఏరియాలో అంటే ఇది చాలా సులభంగా పనిచేస్తాయి. అందరూ మళ్ళీ కొన్ని చోట్ల ఇటువంటి వారికి అక్కడ ఎలక్ట్రానిక్ కేబుల్ టీవీ కానీ లేదు అంటే న్యూస్ పేపర్స్ కూడా అట్లా చేరడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా అక్కడ కొన్ని సమస్యలు ఉన్నా కూడా మీ మార్గం ద్వారా మీ సర్వీసెస్ ద్వారా మారుమూల ప్రాంతంలో కూడా మనం అన్ని కూడా ఏవైతే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇట్లానే మనం కలిసి మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా ఏవైతే ఇందాక సుమన్ సత్యరెడ్డి గారు చెప్పినట్టు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం కావచ్చు, మీరు తయారు చేసినటువంటి ఆర్కైవ్స్ కావచ్చు, మనం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎక్కడైనా జిల్లా లెవెల్ పెద్ద ఎత్తున కార్యక్రమంలో కూడా మీ సర్వీసెస్ తీసుకొని మళ్ళీ అటువంటి ఆర్కైవ్స్ కూడా మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఆ దిశలో కూడా మీతో కలిసి పని చేద్దాము మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా ఈ 90 సంవత్సరం వాకథన్లో హాజరందుకు ఇది ఘనంగా కార్యక్రమం కూడా జరుపుకున్నందుకు మీకు అండ్ మాకు కూడా నాకు ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇట్లానే మీకు ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ కూడా కావాలన్నా తప్పకుండా ఆ సపోర్ట్ కూడా ఇస్తాము మీకు కూడా తెలియజేస్తూ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సీసీఐ సాధన కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భవిష్యత్తు పోరాటాలపై చర్చించారు. సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. కో కన్వీనర్ వెంకటనారాయణ అధ్యక్షతన శుక్రవారం సుందరయ్య భవనంలో జరిగిన సీసీఐ సాధన కమిటీ సమావేశంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ కొండ రమేష్, అరుణ్ కుమార్, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, కమిటీ సభ్యులు దాసరి రమేష్, బండి దత్తాత్రేయ, లోకరి పూషెట్టి, లంక రాఘవులు, అనమల కిరణ్, అలాగే పూసం సచిన్, బోజా ఆషణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ పరిశ్రమ యాజమాన్యం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్ను బకాయిలను వెంటనే వసూలు చేయాలని, విద్యుత్ శాఖ బకాయిలను కూడా త్వరితగతిన వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పరిశ్రమ డిస్మెంచింగ్ పనులను నిలిపివేయాలన్నారు. ఈ క్రమంలో ఈ నెల 11న మున్సిపల్ కార్యాలయం ముందు, 14న విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, భాగస్వామి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీసీఐని కాపాడుకోవడం కోసము, సీసీఐని రీఓపెన్ చేయించుకోవడం కోసము భవిష్యత్తు కార్యాచరణను తీసుకోబోతా ఉన్నాము. ముఖ్యంగా సీసీఐ సాధన కమిటీ ఏర్పడ్డ కాడి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు నిర్వహించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాము. గత సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి ఆయన ద్వారా హామీని కూడా రాబట్టుకోగలిగాం. సీసీఐని రీఓపెన్ చేస్తామని చెప్పి 6 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ మళ్ళీ ఆయన కలిసి ఏం చెప్పారో తెలియదు. పునర్ప్రారంభం చేయాల్సింది పోయి
సిసిఐని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సిసిఐని తుక్కు కింద అమ్మడం కోసం టెండర్ కాల్ఫర్ చేశారు. ఈపాటికే డిస్మెంటల్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. సరే, ఇది ఎందుకు కొనసాగుతుంది? కొత్త పరిశ్రమ ఏమైనా పెట్టడానికి కొనసాగుతుందా అంటే మేము స్వాగతిస్తాం. కానీ ఉన్న భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేదా ఎయిర్పోర్ట్ కోసము సిసిఐ భూముల్ని తీసుకోవడం కోసం కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎయిర్పోర్ట్ కోసం సిసిఐ భూములు తీసుకోవడం తప్పు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు. కొత్త పరిశ్రమను అక్కడ స్థాపించాలి, కొత్త యంత్రాలు పెట్టి పునఃప్రారంభించాలని చెప్పి సిసిఐ సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క కోరిక. దానికోసమే ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి. భీంపూర్ మండలం వడూరు గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని వడూరు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కుడకల దత్తు యాదవ్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి విశాల్, ఉద్యానవన విస్తరణాధికారులు గణేష్ తో పాటు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అధిక యూరియా వాడకాన్ని తగ్గించడం, అధిక మోతాదులో రసాయనిక మందులు పిచికారీ చేయకుండా పంట సాగు చేయాలన్నారు. పంట మార్పిడి చేయడంతో పాటు మార్కెట్కు అనుగుణంగా పంటలను పండించాలని పేర్కొన్నారు. నీటిని సంరక్షించే పద్ధతులను పాటించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. చాలా వరకు ఒక పంట తర్వాత ఇంకో పంట వేసినట్లయితే పంట మార్పిడి ద్వారా చీడపీడలు తగ్గి తద్వారా మంచి దిగుబడి, భూమి సారవంతత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మార్కెట్లో ఏదైతే మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుందో దానికి అనుగుణంగా పంటలు కూడా పండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాగు నీటిని ఆదా చేసుకోవడం, ఎందుకంటే ఈ సంవత్సరము ఎల్నినో ద్వారా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మరి నీటి సంరక్షణ పద్ధతులు, ఫామ్ పాండ్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, సాయిల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ కానీ, తర్వాత ఏటవాళ్ళకు అడ్డంగా దున్నడం కానీ, బోధశాల పద్ధతి కానీ, చెరువు మట్టి కానీ, పశువుల పెంట కానీ, ఇట్లాంటి కొన్ని పద్ధతులు పాటించినట్లయితే నీటి వినియోగాన్ని పెంచుకున్నట్లయితే అదేవిధంగా భూమి సారవంతత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బేల మండల కేంద్రంలో శుక్రవారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయి శంకర్ ప్రారంభించారు. తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులెవరూ అధైర్యానికి గురి కావద్దని, పండించిన పంటలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పాయి శంకర్ తెలిపారు. శుక్రవారం బేల మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ ఉపాధ్యక్షుడు విలాస్ పటేల్, ఫాక్స్ చైర్మన్ బాల్ చందర్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూకానికి పూజలు చేసి జొన్న బస్తాకు తూకం వేశారు. మొదటి రైతును సత్కరించి స్వీట్లు తినిపించారు. కొనుగోలు ప్రారంభానికి ముందు గన్ని బ్యాగులు లేకుండా రిబ్బన్ కట్ చేయకూడదని రైతులు, బీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే డిఎంతో ఫోన్లో మాట్లాడగా గన్ని బ్యాగులు 2 గంటల్లో బేల చేరుతాయని సమాచారం ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం మార్కెట్ను అదనపు కలెక్టర్ చిత్రు, డీసీఓ సత్యనారాయణ సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జొన్న పంట కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు జరిగేలా ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు. గన్ని బ్యాగులు, గోదాముల సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగినా రైతులు ఆందోళన చెందవద్దని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గతంలో శనగ పంట కొనుగోలు విషయంలో జరిగిన సమస్యలను గుర్తు చేసుకుంటూ ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, ప్రభుత్వం అనేక తీర్లుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి జొన్న పంట కొనాల్సిందే. ఈ ఆదిలాబాద్ జిల్లాలో మాకు వరి కానీ మిగతా పంటలు లేవు. ఈ జిల్లాలో వండేటటువంటి సోయాబీన్, అదేవిధంగా శనగ, జొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా మొదలుగా ఆదిలాబాద్ వరకని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న ఆదిలాబాద్లో మొన్న ప్రారంభించడం, జైనత్లో ప్రారంభించడం, ఈరోజు బేలా మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఎట్టి పరిస్థితులలో దూరం కావాలి. ఈరోజు మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా ఎక్కడైనా పూర్తిగా దళారుల దోపిడితో తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటున్నారు. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, మీరెవరు కూడా అధైర్యపడద్దు. గన్నీ బ్యాగులైనా, ట్రాన్స్పోర్ట్ అయినా, గోడౌన్లైనా, ఏదైనా
ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి జొన్న పంటని పూర్తిగా చివరి గింజ వరకు కొనుగోలు చేయించేటటువంటి నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నా. దానికి రైతులంతా కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించాలి. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని అధికారులు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు వివరాలు వెల్లడించారు. రైతులందరూ కలిసి రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు 4వ తారీఖు నుంచి జొన్నలు కొనుగోలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయని తెలపడం వలన బేలా మండలంలోని జొన్న పండించిన వివిధ గ్రామాల రైతులు తీసుకొచ్చి ఇక్కడ జొన్న కుప్పలు పోయడం జరిగింది. ఇవాళ 8వ తేదీ జొన్న కుప్పలు పోసి 4 రోజులు అయిన తర్వాత ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవం చేయడానికి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ వాళ్ళు మరియు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా రావాలని రైతులు మరియు ఏఎంసీ వాళ్ళు పిలవడం వల్ల మేము కూడా రైతుల పక్షాన ఉన్నామని తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. రైతులందరూ కలిసి బార్దాన్లు లేవు కాబట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయొద్దు అని ఎమ్మెల్యే గారిని నిలదీయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మార్కెట్ డిఎం గారికి ఫోన్ చేసి 2 గంటలు ఇక్కడికి గన్ని బ్యాగులు వస్తాయని తెలపడం జరిగింది. 2 గంటలు కాదు, సాయంత్రం వరకు చూద్దాం. గన్ని బ్యాగులు వస్తే మంచిది. ఒకవేళ రాకపోతే అప్పుడు ఏం చేయాలో సాయంత్రం మేము మళ్ళీ వస్తాం, ఆలోచిద్దాం. మరియు ఎమ్మెల్యే గారు ఇంకో విషయం కూడా తెలిపినారు. దానికి మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొత్తం రైతులు పండించిన జొన్న పంట ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన ఉంటా అన్నాడు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి రైతుల తరపున రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధమే అని తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద నేను రైతుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయాలు అవసరం లేదు. రైతు సమస్య గురించి రైతుల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసినప్పుడే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలక వర్గాన్ని ఇక్కడ ఒకటే నిలదీస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు జరిపేటప్పుడు మీరు ఖచ్చితంగా రోజు మార్కెట్లో ఉండాలా. గన్ని బ్యాగులు లేకపోయినా, సుత్లీ లేకపోయినా, ఏ సమస్యలు వచ్చినా మీరు వాళ్ళ రైతుల సమస్యలు తీర్చడానికి ఇక్కడ ఉండాలి. కానీ మీరు మార్కెట్ చైర్మన్, మీకు గౌరవ వేతనం చైర్మన్కి ఇచ్చేది మార్కెట్ కమిటీ నుంచి ఇస్తారు. కాబట్టి మీరు రైతులకు ప్రతినిధిగా ఉండాలని, రైతులకు సేవ చేయడానికి మీకు చైర్మన్ పదవి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో రైతు వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ జిల్లాలోని మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని, కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా చేపల ఉత్పత్తుల ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. చేపల పెరుగుదలకు ఆటంకంగా మారిన చెరువుల్లోని అనవసరపు కలుపు మొక్కల తొలగింపుతో పాటు చేపలకు సోకే వ్యాధుల నివారణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని, మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేపల పెంపకంలో తీసుకోవాల్సిన శాస్త్రీయ జాగ్రత్తలు, వ్యాధుల నివారణ చర్యలపై ఈ సందర్భంగా మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన ఉట్నూరు మత్స్య మార్కెటింగ్ సొసైటీకి సంబంధించిన ప్రొసీడింగ్ ను మత్స్యకారులకు కలెక్టర్ అందజేసి స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి లాయక్ మొహీద్దీన్, సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో పశుపోషణ పాత్ర కీలక. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన పాడి సంపదను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచన. ఆకాశవాణికి 90 ఏళ్లు, జిల్లా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్న కలెక్టర్ రాజశ్రీ షా. ఉత్సాహంగా సాగిన వాకథాన్ ర్యాలీ. వేలలో జొన్న కొనుగోలు ప్రారంభం. అన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలని స్థానిక రైతుల డిమాండ్. ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా.
ఇవి నాటి వార్తలు చూస్తున్నట్టే ఏడీబీ న్యూస్.